హాయ్, నేను డాక్టర్ విక్రమ్ కిషోర్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ. పార్కిన్సన్స్ వ్యాధికి కారణాలు, రకాలు, లక్షణాలు, చికిత్స. చూడండి, పార్కిన్సన్స్ అనేది ఒక న్యూరో డీజనరేటివ్ డిసార్డర్. అంటే అది జబ్బు పెరుగుతా పోతూ ఉంటుంది. సో బాడీలో డోపామినర్జిక్ అనే న్యూరాన్స్ ఉంటాయి. సో ఆ న్యూరాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి అనే జబ్బు వస్తుంది. సో వీటిలో ఏమవుతుందంటే ఆ న్యూరాన్స్ చనిపోవడం వల్ల పేషెంట్స్కి మోటార్ సిమ్టమ్స్ అండ్ నాన్ మోటార్ సిమ్టమ్స్ అనేది డెవలప్ అవుతాయి. అంటే మనం చూస్తూ ఉంటాము, ఒకవైపు చెయ్యి వనకడము, కాలు వనకడము, తర్వాత మనిషి స్లో అవ్వడం, బ్రాడికైనేసి అంటాం. అంటే నడకలో స్లో అవ్వడం, అడుగులు చిన్న చిన్నగా వేస్తూ ఉండడము, నడిచేటప్పుడు తూలు రావడము. ఇది ఒకటి. రెండవది వనకడం, అంటే చెయ్యి కాలు కూర్చున్న దగ్గరే ట్రెమర్స్, అంటే రెస్ట్ ట్రెమర్స్ లాగా రావడము. మూడోది బాడీ బిగుసుకొని పోవడం, అంటే రిజిడిటీ అంటాం. అంటే మనిషి స్లో అవ్వడము, రిజిడిటీ ప్లస్ ఈ ట్రెమర్స్ వనకడం, ఈ మూడు ఉండి మనం లక్షణాలతో ప్రజెంట్ అయినప్పుడు పార్కిన్సన్స్ లాంటి వ్యాధి అని మనం ప్రాథమికంగా ఒక అంచనాకు రాగలుగుతాం. ఈ పార్కిన్సన్స్లో చాలా రకాలు ఉన్నాయి. సింపుల్ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ అంటాము, దెన్ పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్ అంటాం. ఈ పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్లో ఈ లక్షణాలతో పాటు మనుషులు తరచుగా కింద పడడము, వణుకు రావడము, మతిమరుపు ఎక్కువగా ఉండడము, వంగి నడవడము లేదా ఒకవైపు బెండ్ అయి నడవడము. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, దెన్ పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్ అంటాం. సో ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేయడానికి క్లినికల్ సిమ్టమ్స్ అంటే లక్షణాలు, తర్వాత మనం ఎగ్జామిన్ చేసి ఒక కంక్లూజన్కి వస్తామంటే పార్కిన్సన్స్ లక్షణాలు ఉన్నాయా లేవా అని. దాని తర్వాత యూజువల్లీ మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తాము మెదడుది. ఎందుకంటే వేరే కొన్ని జబ్బుల వల్ల కూడా ఇలాంటి పార్కిన్సన్స్ లక్షణాలు రావచ్చు. సో వాటిని రూల్ అవుట్ చేసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్స్ చేస్తాము. దెన్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, రెండోది సర్జికల్ ఆప్షన్స్. మెడికల్ మేనేజ్మెంట్లో ఏదైతే డోపామిన్ బాడీలో తక్కువ ఉందో దాన్ని మనం రీప్లేస్ చేస్తాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్. ఎల్డోపా ట్యాబ్లెట్ అని, డోపామిన్ అగోనిస్ అని, తర్వాత సిఓఎంటీ ఇన్హిబిటార్స్ అని. సో ఇలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే బాడీలో డోపామిన్ లెవెల్ పెరగడం వల్ల ఈ లక్షణాలు ఏవైతే మనిషి స్లో అవ్వడము, వనకడము, బాడీ స్టిఫ్గా ఉండడము, తరచు కింద పడడము, ఇలాంటి లక్షణాలను మనము కొంతవరకు తగ్గించవచ్చు. కాకపోతే ఇది డీజనరేటివ్ డిసార్డర్ అవ్వడం వల్ల మనం మందులు వాడుతున్నా కూడా జబ్బు అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో కొన్ని రోజుల తర్వాత బాడీకి ఆ మెడిసిన్స్ డోస్ సరిపో, దానివల్ల ఏమవుతుందంటే సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడము, లేదా మందులు వాడిన కొంతసేపే ఉపశమనం ఉండి మళ్ళీ సిమ్టమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఒక పద్ధతి ద్వారా మనం బ్రెయిన్లో డోపామిన్ని ఇంక్రీజ్ చేసే విధంగా ఒక చిప్ని అమర్చి దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం. సో అది స్టిమ్యులేషన్ అవ్వడం వల్ల బాడీలో డోపామినర్జిక్ న్యూరాన్స్ డోపామిన్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఈ సిమ్టమ్స్ అనేది కొంచెం తగ్గుదలకు చూస్తూ ఉంటాం. సో ట్రీట్మెంట్ పరంగా మనం ముందుగా మందులు వాడతాము, మందులకు రెస్పాండ్ అయ్యి దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఆర్ఎల్స్ మందులోకి ఇంప్రూవ్ అవ్వడం లేదు అన్నప్పుడు ఈ డిబిఎస్ అనే ఆప్షన్ గురించి ఆలోచిస్తాం. డోపామైన్ తగ్గేందుకు కారణాలు. ఇది న్యూరో డీజనరేటివ్ డిసార్డర్ అంటాము. అంటే స్వతహాగా జెనెటిక్ ప్రాబ్లం కానివ్వండి, కొన్నిసార్లు పేరెంట్స్కి పార్కిన్సన్స్ ఉంటే పిల్లలకు రావడానికి రిస్క్ ఎక్కువ ఉండడము. సో దీస్ ఆర్ ఆల్ న్యూరో డీజనరేటివ్ అంటేనే అది స్వతహాగా బాడీలో డోపామిన్ న్యూరాన్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో ఇలా కాకుండా కొన్ని సెకండరీ పార్కిన్సోనిజం అంటాం, అంటే బ్రెయిన్లో స్ట్రోక్స్ రావడము బేసల్ గ్యాంగ్లియాలో, లేదా ఇన్ఫెక్షన్స్, పోస్ట్ ఎన్కెఫలైటిస్ పార్కిన్సన్స్ అంటాం, లేదా ట్రోమాటిక్ పార్కిన్సన్స్ అంటాం. అంటే బేసల్ గ్యాంగ్లియా అనే స్ట్రక్చర్ కనుక డ్యామేజ్ అయితే దాంట్లో ఉన్న డోపామినిక్ న్యూరాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల పార్కిన్సన్స్ లక్షణాలు వస్తాయి. వీటిని సెకండరీ పార్కిన్సోనిజం అంటాం. ప్రైమరీ పార్కిన్సోనిజం, ఇడియోపతిక్ పార్కిన్సోనిజం ఏంటి అంటే దాంట్లో బాడీలో స్వతహాగా ఆ కణాలు అనేది, ఆ న్యూరాన్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అది జెనెటికల్ అయినా అయి ఉండొచ్చు, లేదా వేరే కారణాల వల్ల కూడా అయి ఉండొచ్చు. పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏమిటి? రకాలు, లక్షణాలు, ట్రీట్మెంట్. అంటే మన బాడీలో మెదడు నుంచి మనకు సిగ్నల్స్ అనేది వెన్నుపూస వరకు వస్తాయి. వెన్నుపూస నుంచి మనం కదలికలు కావాలన్నా, ఒక వస్తువు తీసుకోవాలన్నా, నడవాలన్నా
ఆ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ నుంచి కండరాలకు మనకు ఒక వైరింగ్ సిస్టమ్ ఉంటుంది, దాన్నే నర్వ్స్ అంటాం. సో ఈ నర్వ్స్తో సిగ్నల్ ఏదైతే బ్రెయిన్ నుంచి వచ్చిందో కండరాన్ని కదిలించడానికి అది ఒకటి. రెండవది మనకు సెన్సెస్, టచ్ కానీ, కోల్డ్ కానీ, హాట్నెస్ కానీ, ప్రెషర్ కానీ, ఇవన్నీ మన బాడీకి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అవి తీసుకెళ్లే నర్వ్స్ ఏవైతే అంటాం వాటిని సెన్సరీ న్యూరాన్స్ అంటాం. సో ఇవన్నీ స్పైనల్ కార్డ్లో ప్రాసెస్ అయ్యి బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. సో ఈ డ్యామేజ్ ఆఫ్ దిస్ నర్వ్స్ అంటే పెరిఫెరల్గా ఉండే నర్వ్స్ డ్యామేజ్ అవ్వడాన్ని మనం పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. సో అంటే ఒక నర్వ్కి రెండు ఉంటాయండి. సెన్సరీ పార్ట్ అంటే స్పర్శని, ఈ చల్లదనాన్ని, వెచ్చదనాన్ని, ప్రెషర్ని క్యారీ చేసే ఉంటాయి. అట్ ద సేమ్ టైం కండరాలకు ఈ స్టిమ్యులస్ ఇవ్వడానికి, అంటే ఈ పలానా చేయి కదిలించాలా, ఈ వేలు కదిలించాలనే ఇంపల్స్ ఏదైతే ఉంటుందో అవి ట్రావెల్ అవుతుంది. సో ఏ నర్వ్ అయినా డ్యామేజ్ అయితే దానికి మోటార్ ప్రాబ్లం ఉంటుంది, సెన్సరీ ప్రాబ్లం ఉంటుంది. అంటే సెన్సరీ ప్రాబ్లం ఉంది అనుకోండి, కాళ్ళకు తిమ్మిర్లు రావడము, మంటలు రావడము, లేదా స్పర్శ తగ్గినట్టు అనిపించడము, అవి కాళ్ళల్లో అయినా ఉండొచ్చు, చేతులలో అయి ఉండొచ్చు. అదే మోటార్ నర్వ్ డ్యామేజ్ అయింది అనుకోండి, చెయ్యి పట్టు జారిపోవడము, చేతులు సన్నబడము, లేదా కాళ్ళలోంచి చెప్పులు జారిపోవడము, కండ మాంసం అనేది ఏదైతే ఉందో అది తగ్గడము, ఆర్ఎల్స్ నడుస్తుంటే తూలినట్టు రావడము, కుర్చీలోంచి లేవడానికి ఇబ్బంది రావడము. సో సిమ్టమ్స్ అనేవి మనము సెన్సరీ పరంగా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, మోటార్ పరంగా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో అవి ఏ రకమైన సిమ్టమ్స్ ఉన్నాయి, అవి వేటి వల్ల, అంటే ఆ నరాలు వేటి వల్ల డ్యామేజ్ అయినాయి, అవి గుర్తించి వాటి బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకుంటాం. సో కామన్గా న్యూరోపతి అనేది డయాబెటిక్ న్యూరోపతి కామన్గా చెప్తూ ఉంటాము. సో ఈ డయాబెటీస్ వల్ల ఏమవుతుంది అంటే మైక్రోవాస్కులర్ ఇంజురీస్ అవుతాయి నర్వ్స్కి. సో దానివల్ల నర్వ్కి న్యూట్రిషన్ తగ్గిపోయి నర్వ్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకనే వీళ్ళల్లో కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, నడుస్తూ ఉంటే చెప్పులు జారిపోవడము, చేతిలో పటుత్వం ఉండకపోవడము, ఇలాంటివి. సో వీటికి మనం షుగర్ కంట్రోల్తో పాటు నరాల బలానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అందజేయడము, అండ్ ఈ తిమ్మిర్లు, మంటలు తగ్గడానికి న్యూరోపతిక్ మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. అండ్ కొన్ని ఎంట్రాప్మెంట్ న్యూరోపతీస్ అంటాం. అంటే నరాలు కొన్ని చేతుల్లో కానీ, కాళ్ళల్లో కానీ ఈ చిన్న చిన్న ప్యాసేజెస్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటాయి. సో అక్కడ ప్రెస్ అయినప్పుడు నరాలు విల్ గెట్ ఎంట్రాప్మెంట్ న్యూరోపతీస్. అంటే చేతుల్లో తిమ్మిలు రావడము, దాన్ని కామన్గా కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాము. కాళ్ళల్లో ఉంటే టార్సల్ టనల్ సిండ్రోమ్ అంటాం. సో వీటి వల్ల ఏమవుతుందంటే నరం ప్రెస్ అవ్వడం వల్ల ఆ నరం ఎక్కడెక్కడ పారుతుందో అక్కడక్కడ స్పర్శ తగ్గడము, నొప్పి రావడము, ఆ నరం యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవుతుంది. సో ఇలాంటి వాటికి మనం రిలీజ్ చేస్తూ ఉంటాం. అంటే ఏదైతే కంప్రెషన్ ఉందో వాటిని సర్జరీ ద్వారా రిలీజ్ చేసామనుకోండి, నర్వ్ పైన ప్రెషర్ తగ్గి సిమ్టమ్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ ఆన్ ద కాజ్ ఫర్ న్యూరోపతి. కామన్గా చూసేది డయాబెటిక్, ఆల్కహాల్, థైరాయిడ్, విటమిన్ B12 లోపము, తర్వాత ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని, CIDP అని, ఆర్ఎల్స్ కొన్ని మన బాడీలో మనకు యాంటీ బాడీస్ ఫామ్ అయ్యి నరాలను డ్యామేజ్ అవ్వడము, ఆర్ఎల్స్ ఎంట్రాప్మెంట్ న్యూరోపతీస్ అని ఇందాక అనుకున్నట్టు. సో ఇలా ఒక్కొక్క డిజీజ్కి వాటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. గుల్లెన్ బారే సిండ్రోమ్కు కారణాలు, లక్షణాలు, వైద్యం. సో గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే మన బాడీలో మన నరాలకు అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం అండి. సో ఆ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే మన నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపి నరాలను డ్యామేజ్ చేస్తుంది. సో ఇవి లక్షణాలు ఎలా బయటపడతాయి అంటే స్లోగా, అంటే వితిన్ ఒక 2-3 డేస్లో మెల్లమెల్లగా నడిచేదానికి ఇబ్బంది అవ్వడము, కూర్చొని లేచడానికి ఇబ్బంది అవ్వడము, భుజాలు పైకెత్తడానికి ఇబ్బంది అవ్వడము, చేతుల్లో పటుత్వం తగ్గిపోవడము, వీటితో పాటు కాళ్ళల్లో కొంచెం ఈ నొప్పిలాగా రావడము. సో ఈ లక్షణాలు అనేది వితిన్ 2-3 డేస్లో స్లోగా పెరిగి లేవలేని పరిస్థితిలో ఉన్నారనుకోండి, సో ఇది గులియన్ బ్యారీ సిండ్రోమ్ లాగా మనం ఆలోచించాలి. దాంతోపాటు మేము ఎగ్జామిన్ చేసి చూస్తాం, అంటే కండరాలు ఏ విధంగా వీక్గా ఉన్నాయి, దెన్ దాని బేసిస్ మీద కండరాలు ఎట్లా ఎఫెక్ట్ అయినాయి అనే దాని గురించి నర్వ్ కండక్షన్ స్టడీ అనే టెస్ట్ చేస్తాం. సో దాంట్లో మనకు క్లియర్గా నరాల డ్యామేజ్ అనేది తెలుస్తాం. సో దీంతో పాటు కొన్నిసార్లు వెన్నుపూస నుంచి నీరు తీసి ప్రోటీన్స్, షుగర్స్ ప్లస్ సెల్స్ అనేది టెస్ట్ చేస్తూ ఉంటాం. సెల్స్ నార్మల్గా ఉండి ప్రోటీన్స్ ఎలివేటెడ్గా ఉన్నాయి అనుకోండి, దెన్ అప్పుడు మనము ఈ ఏదైతే GBS అనే ప్రాబ్లం ఉందో దాన్ని కన్ఫామ్గా డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎఫ్ ఎట్ ఆల్ ఇది మనం కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేయకుంటే
స్లోగా మనిషి వీక్ అయిపోయి బెడ్ పైనే ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ శ్వాస తీసుకునే నరాలు ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి ఊపిరి ఆపేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇది అర్లీగా డిటెక్ట్ చేసి దీన్ని మనం కంట్రోల్ చేయడానికి మనకు 2 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒకటి ఐవిఐజీ అనే ఇంజెక్షన్ ఇవ్వడం, రెండవది మన బ్లడ్ని శుద్ధి చేసి మళ్ళీ మనకి ఎక్కించడం, ప్లాస్మాఫెరసిస్ అంటాం. సో ఏదన్నా ఈ రెండిట్లో ట్రీట్మెంట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని టైంకి పేషెంట్కి ఇచ్చినామంటే ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటకు రావడానికి చాలా వరకు పాసిబుల్ అవుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది సింగిల్ మోనోఫేజిక్ ఇల్నెస్ అంటాం, అంటే ఒకేసారి వచ్చిపోతుంది అని. బట్ చాలా రేర్గా 2 సార్లు 3 సార్లు ఇలాంటి జబ్బు ఒకరికి వచ్చిన వాళ్ళ ఈ కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. సో రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ఇది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అంటే సడన్గా ఒక 2-3 డేస్లో మెల్లమెల్లగా మనిషి నడిచేదానికి ఇబ్బంది అవ్వడము, చేతులు పట్టుకోవడానికి ఇబ్బంది అవ్వడము, భుజాలు ఎత్తడానికి ఇబ్బంది అవ్వడము, కూర్చోడానికి ఇబ్బంది అవ్వడము, ఇవన్నీ వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 2-3 డేస్ స్లోగా పెరిగింది అనుకోండి, డెఫినెట్గా ఇలాంటి జబ్బు అయి ఉండొచ్చు అని మనం తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేసి అప్రాపరేట్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే, అర్లీగా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి బెటర్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. ఇంప్రూవ్మెంట్కి కూడా ఈజీగా ఉంటుంది. మూర్ఛ వ్యాధికి నివారణ మార్గాలు. అంటే మన బ్రెయిన్లో ఒక కణం నుంచి ఇంకో కణంకి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా మెసేజ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ నార్మల్గా కండక్ట్ అయ్యే ఇంపల్సెస్ సడన్గా ఎక్కువ మోతాదులో అయ్యిందనుకోండి, దానివల్ల ఫిట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఫిట్స్ అంటే అందరికీ ఒకేలాగా ఉండదు. మనం రెగ్యులర్గా చూసి ఆ చేతులు కాళ్ళు కొట్టుకోవడము అది కామన్గా మనం చూసేది. అలా కాకుండా సడన్గా మనిషి చూస్తూ ఆగిపోవడము, లేదా మాట్లాడుతూ ఆగిపోవడము, తర్వాత మళ్ళీ మాట్లాడడము, యాబ్సెన్స్ సీజర్స్ అంటాం వీటిని. లేదా కొందరికి జర్క్స్ లాగా రావడము, కొందరికి ఓన్లీ ఆరా అంటాము, అంటే సడన్గా చూస్తూ ఉండిపోతారు, లేదా కడుపులో నొప్పిలాగా ఉంటుంది, లేకపోతే సడన్గా మాట్లాడతారు. సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఫిట్స్ లక్షణాల కిందనే చెప్తాం. ఈ లక్షణాలన్నీ ఎలా వస్తాయి అంటే, మెదడులో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అవుతుందో ఆ పార్ట్ ఏ ఫంక్షన్ చేస్తుందో వాటి వల్ల ఈ లక్షణాలు వస్తాయి. సో ఆ డ్యామేజ్ అయ్యేదానికి కారణాలు చాలా ఉంటాయి. కొన్ని ఇడియోపతిక్ ఎపిలెప్సిస్ అంటాము, కొన్నేమో నార్మల్గా సిమ్టమాటిక్ ఎపిలెప్సిస్ అంటాం. ఇడియోపతిక్ ఎపిలెప్సిస్ అంటే యూజువల్లీ మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం, అంటే వాళ్ళకు బ్రెయిన్ స్కాన్ నార్మల్గా ఉంటుంది, ఈజీలో కొంచెం ఈ ఫిట్స్ వచ్చే తత్వాలు కనబడుతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకు మందులు మనం ఎక్కువ సంవత్సరాల వరకు వాడాల్సి ఉంటుంది. అడల్ట్స్లో, పెద్దవాళ్ళల్లో, ముసలి వాళ్ళల్లో కామన్గా చూసేది బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ లేదా బ్రెయిన్ ట్యూమర్స్. సో వీటి వల్ల ఈ పాపులేషన్లో ఫిట్స్ అనేది కామన్గా వస్తుంటాయి. సాధారణ తలనొప్పికి మైగ్రేన్కు తేడాలు, చికిత్స. సో ఇప్పుడు హెడేక్ అనేది ఒక కాంప్లెక్స్ అండ్ అన్ని డిసార్డర్స్ కలిపిన ఒక బ్రాడ్ టాపిక్. దాంట్లో మైగ్రేన్ అనేది ఒక పార్ట్. కాకపోతే 90% హెడేక్స్ అన్ని మైగ్రేన్ తలనొప్పి లాగానే చూస్తూ ఉంటాం. ఏ తలనొప్పి అయినా 4 గంటల కంటే ఎక్కువసేపు ఉండడము, ఒకవైపు లేదా 2 వైపులో రావడము, హెడేక్ ఉన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉండడం లేదా వాంతులు అవ్వడము, లైట్ చూసినా సౌండ్కి విన్నా చిరాకు రావడము, ప్రిఫరబుల్లీ ఒక క్వైట్ రూమ్లో పడుకోవాలనిపించడము, ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలు. సో ఈ మైగ్రేన్ తలనొప్పిని మనము స్కాన్స్ ద్వారా వాటి వల్ల డయాగ్నోస్ చేయాల్సిన అవసరం లేదు. టిపికల్గా పేషెంట్ చెప్పే హిస్టరీ బట్టే మైగ్రేన్ అనే కండిషన్ని మనం డయాగ్నోస్ చేస్తాం. సో ఈ మైగ్రేన్కి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ 3 విధాలుగా చెప్తాము. ఒకటి అక్యూట్ ట్రీట్మెంట్, రెండోది ప్రొఫైలాక్టిక్, థర్డ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అక్యూట్ ట్రీట్మెంట్ అంటే హెడేక్ ఉన్నప్పుడు మాత్రమే మాత్రలు వాడడం. ఇవి ఎవరికి ఇస్తాము అంటే తలనొప్పులు 4 లేదా 6 సార్లు నెలకు వచ్చిన వాళ్ళకి ఈ అక్యూట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తాం. అంతకు మించి అంటే నెలకు 6 నుంచి 8 సార్లు తలనొప్పి రావడము, తలనొప్పుల వల్ల మన పనులు మనం చేసుకోలేక ఇబ్బంది పడడం, ఇలాగా ఉన్న వాళ్ళకు ప్రొఫైలాక్టిక్ మెడిసిన్, అంటే హెడేక్ ఉన్నా లేకపోయినా రోజు మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. అండ్ థర్డ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఎందుకంటే ప్రతిసారి మైగ్రేన్ తలనొప్పి ఒక ట్రిగ్గర్తో అసోసియేట్ అయి ఉంటుంది. ఉదాహరణకు నిద్ర సరిగా లేకపోవడము, టైంకి ఆహారం తీసుకోకపోవడము, పర్ఫ్యూమ్స్ కానీ అగరబత్తి స్మెల్స్ కానీ, కాఫీ, టీ, ఆల్కహాల్, ఈ చైనీస్ ఐటమ్స్ తిన్నప్పుడు కానీ, లేదా కొందరికి ఎండకు వెళ్ళినప్పుడు,
ఫీమేల్స్లో అయితే పీరియడ్స్ టైంలో, కొందరికి క్లోజ్డ్ స్పేసెస్లో ఉన్నప్పుడు హెడేక్స్ రావడం. సో ఇవన్నీ ట్రిగ్గర్స్ అంటాం. అంటే వీటి వల్ల బ్రెయిన్ అనేది స్టిమ్యులేట్ అయ్యి హెడేక్ లాగా మారుతుంది. సో మందులు ఎంత ఇంపార్టెంటో ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేసి వీటిని అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మెడిసిన్స్ ఒకటే కాకుండా ఈ ట్రిగ్గర్స్ గురించి పేషెంట్స్కి అవగాహన తీసుకొచ్చి అండ్ దీన్ని ఎంతవరకు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా నెంబర్ ఆఫ్ హెడేక్స్ తగ్గడం వల్ల మందులు తీసుకోవడం కూడా తగ్గుతుంది. దాని ద్వారా మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం తగ్గించవచ్చు. కాళ్ళు ఊపడం వల్ల నరాల వీక్నెస్ అయితే ఏమి రాదు అండి. కాకపోతే రాత్రిపూట కూడా రెగ్యులర్గా అట్లాగే పడుకున్నప్పుడు కూడా కాళ్ళు మనం ఊపుతూ ఉన్నాం అనుకోండి, కండిషన్ అంటాం పీరియాడిక్ లెగ్ సిండ్రోమ్ ఆర్ రెస్ట్లెగ్ సిండ్రోమ్ అని. సో అలాంటిది ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఒకసారి న్యూరాలజిస్ట్తో డిస్కస్ చేసుకుని దానికి తగ్గట్టు మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. కరోనా టైంలో న్యూరో సమస్యలు పెరగడానికి కారణాలు. అండ్ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ చేంజెస్లో కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్లో కానివ్వండి, సోషల్ ఇంటరాక్షన్స్లో కానివ్వండి, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా చేంజెస్ వచ్చాయి. పర్టికులర్గా పోస్ట్ కోవిడ్. సో ఎక్కువగా సిస్టమ్ పైన కూర్చొని ఉండడం వల్ల బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అండ్ హెడేక్స్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇవి చాలా కామన్గా ఈ లాస్ట్ 1-2 ఇయర్స్లో ఎక్కువగా ఓపీడీలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అగైన్ దీనికి మళ్ళీ రీజన్ మన లైఫ్ స్టైల్ చేంజెస్. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండడం వల్ల వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ప్రాపర్ పోస్చర్లో కూర్చోలేక సిస్టమ్ ముందర స్ట్రెయిన్ అవ్వడం వల్ల మెడ నొప్పులు, నడుము నొప్పులు, సిస్టమ్ ముందర ఎక్కువసేపు కూర్చోవడము, ల్యాక్ ఆఫ్ రిఫ్రెష్మెంట్స్, నడవడం అటు ఇటు లేకపోవడం వల్ల, కాన్స్టెంట్గా సిస్టమ్ చూడడం వల్ల హెడేక్స్ రావడము. అండ్ ఈ మొబైల్స్ వీటి వల్ల రాత్రిలో సరిగా పడుకోకుండా ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇన్సామ్నియా. సో ఇవన్నీ మూలంగా దెన్ ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్, డిప్రెషన్. సో ఇవన్నీ ఎక్కువగా ఈ లాస్ట్ 2 ఇయర్స్లో చూస్తున్నాము. అండ్ అగైన్ వీటి వల్ల ఏంటి అంటే ఇట్ హ్యాస్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆన్ పేషెంట్స్ హెల్త్. అంటే ఎక్కువ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉండడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ పెరుగుతున్నాయి. అండ్ ఈ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ పెరిగి సర్జరీ వరకు పేషెంట్స్ వెళ్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ కు కారణాలు, రకాలు, లక్షణాలు, వైద్యం. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇప్పుడు మెదడుకి రక్తం సరఫరా తగ్గడం వల్ల, రక్తనాళం బ్లాక్ అవ్వడమా లేదా రక్తనాళం చిట్లిపోవడం వల్ల ఆక్సిజన్ అందక కణాలు డ్యామేజ్ అవుతాయి. దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. సో రక్తనాళం బ్లాక్ అయితే దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము. రక్తనాళం చిట్లిపోవడం వల్ల వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే సడన్గా మాట్లాడుతుంటే మాటలు తడబడము లేదా మాట్లాడలేకపోవడము, ఒక సైడ్ మూతి వంకర పోవడము, ఒక సైడ్ చెయ్యి కాళ్ళు సడన్గా వీక్ అవ్వడము, సడన్గా ఒక సైడ్ చూపు తగ్గిపోవడము, ఆర్ఎల్స్ నడుస్తుంటే ఒకవైపు నెట్టేసినట్టు అనిపించడం. ఈ లక్షణాలు ఏవైనా సడన్గా ఒక మనిషికి కనబడ్డాయి లేదా డెవలప్ అయినాయి అంటే ఇట్ హ్యాస్ టు బి స్ట్రోక్. అంటే మనం అది 100% రూల్ అవుట్ చేసుకోవాలి. ఇది ఎందుకు మేము ఎడ్యుకేట్ చేస్తాము అంటే ఇలాంటి లక్షణాలు ఉండి బ్రెయిన్లో కనుక క్లాట్ ఉన్నట్టు మనం స్కాన్లో చూస్తే పేషెంట్ 4.5 గంటల్లోపు హాస్పిటల్కి రాగలిగితే ఆ క్లాట్ని కరిగించడానికి మన దగ్గర క్లాట్ బస్టింగ్ థెరపీస్ ఉన్నాయి. అది ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా మనం ఆపగలుగుతాము. అండ్ మనము ఇంతకుముందు ఉన్న ట్రీట్మెంట్, బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో జస్ట్ మందులు వాడి పేషెంట్స్ని అలా ఫిజియోథెరపీ చేయించడము, చాలా సంవత్సరాలు ఒకరిపైన డిపెండ్ అయ్యి ఉండడము, ఇలాంటివన్నీ ఇప్పుడున్న కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ వల్ల చాలా వరకు మనము పేషెంట్ని ఫంక్షనల్గా ఇండిపెండెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో స్ట్రోక్ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసి ఎంత ఎర్లీగా ఉంటే అంత ఎర్లీగా హాస్పిటల్కి రీచ్ అయితే ఆ క్లాట్ బస్టింగ్ థెరపీ అనేది మనం టైంకి ఇవ్వగలిగితే పేషెంట్ని మ్యాక్సిమం మనము ఫంక్షనల్గా ఇండిపెండెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. న్యూరో సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఎనీ బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, ఎపిలెప్సీ కానివ్వండి, వేరే ఏదైనా కూడా దే హ్యావ్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఒబేసిటీ ఒకటి, దెన్ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, దెన్ ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడము, డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడము, ఫుడ్ హ్యాబిట్స్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఏమంటాం ఫ్యాటీ ఆయిల్స్ తక్కువ వాడడము, దెన్ మీట్ తక్కువ తీసుకోవడము, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, సాల్ట్ తక్కువ తీసుకోవడము, ఈ క్యాండ్ ఫుడ్స్ అండ్ స్టోర్డ్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయడము.
వీటితో పాటు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ, యోగా, మెడిటేషన్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఎంతవరకు మనం ఉండగలిగితే అంత జబ్బుల నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం.